హలో అండి అందరికీ. కాకినాడ నారీసేన టీం విముక్తి కాలనీ ఫర్ లెప్రసీ పేషెంట్స్ ఇక్కడ ఒక చిన్న సర్వీస్ కార్యక్రమం చేశామండి. దాని పేరు కైండ్ స్ట్రీట్ అని. సో కైండ్ స్ట్రీట్లో ఏంటంటే డొనేట్ డోంట్ డంప్, అంటే మనకి ఉపయోగపడని వస్తువులు, బట్టలు కానీ ఇంకేవైనా కానీ ఇతరులు ఉపయోగపడవచ్చు అనే ఒక చిన్న కాన్సెప్ట్ అండి ఇక్కడ. సో అందులో మేము చాలా బట్టలు కలెక్ట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టల్లో వచ్చేసి అన్ని ఏజ్ గ్రూప్స్కి సరిపడా బట్టలు వచ్చాయండి. చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి, ఆడవాళ్ళవి, మగవాళ్ళవి అందరివి చాలా బట్టలు కలెక్ట్ అయ్యాయండి. వాళ్ళకి అక్కడ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ సరిపోలేదు. ఈ బట్టలు అన్నీ కూడా నా ఫ్రెండ్ సర్కిల్, అలాగే నా టీం మెంబర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేశారండి. బట్టలన్నీ తెచ్చిచ్చారు చక్కగా. ఎన్ని బట్టలు వచ్చాయి చూడండి. ఇంకా వాళ్ళు అక్కడ లోపల గ్రేడింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళే నీట్గా సర్దుకున్నారండి బట్టల్ని. వాటితో పాటు కొంచెం గ్రాసరీస్ కూడా నీడ్ ఉందని అడిగారు. సో గ్రాసరీస్ కూడా మేము చాలా ఇచ్చామండి. ఒక 50 ఫ్యామిలీస్కి, 50 మెంబర్స్కి సరిపడా గ్రాసరీస్ ఇచ్చామండి. అందులో రైస్, ఆయిల్, షుగర్, కందిపప్పు, రాగి పిండి, చపాతీ పిండి, సర్ఫ్ ప్యాకెట్లు. సో ఇవన్నీ కూడా మా మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేసుకున్న అమౌంట్తోనే, నా స్టూడెంట్స్ కొంతమంది కాంట్రిబ్యూట్ చేశారు, నా ఫ్రెండ్స్ కొంతమంది చేశారు. ఆ అమౌంట్తోనే కొన్నామండి. యాక్చువల్లీ వాళ్ళు తక్కువే అడిగారు కొన్ని, కానీ మేము ఇంకా కొంచెం ఎక్కువే ఇవ్వగలిగాము. చూడండి ఇక్కడ ఇంకా కొన్ని కిడ్స్ యాక్సెసరీస్, సోప్స్, షాంపూస్, బ్రూ ప్యాకెట్స్, బిస్కెట్స్, జాగరీ, వేఫర్స్, ఇలా చాలా ఐటమ్స్ ఇవ్వగలిగామండి. సో ఇవన్నీ తీసుకుని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు ఈ కార్యక్రమం మేము ఎందుకు చేసాము, ఎలా చేసాము అన్నది నా మాటలో. మేము కాకినాడ నారీసేన టీం నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మేము ఇక్కడ లెప్రసీ కాలనీలో చిన్న డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాము. అంటే మాకు ఒక ఫ్యూ డేస్ బిఫోర్ ఇక్కడ కాలనీ వాసులు మాకు చిన్న నీరు కావాలమ్మా, మాకు పాత బట్టలు ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అడిగారు. సో పాత బట్టలు ఒకటే కాకుండా మీకు ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా అని అడిగినప్పుడు గ్రాసరీస్ చాలా నీరులో ఉన్నామమ్మా, గ్రాసరీస్ ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను మా గ్రూప్ సభ్యులందరితో మాట్లాడి గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు అందరూ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి పాత బట్టలతో పాటు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. మా ఫ్రెండ్స్, స్టూడెంట్స్, మా టీం మెంబర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్తో ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఇన్ని గ్రాసరీస్ వచ్చే వాళ్ళు అడిగిన దానికన్నా కూడా చాలా ఎక్కువ గ్రాసరీస్ ఇస్తున్నాం. అండ్ బట్టలు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, లోపల ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. సో మనకి ఉపయోగపడని వస్తువులు ఇతరులకు ఉపయోగపడచ్చు అనే ఒక చిన్న కాన్సెప్ట్, అంటే కైండ్ స్ట్రీట్ అని పేరు పెట్టాను దీనికి. సో దయగల వీధి అంటే మనం ఇంట్లో ఎన్నో అడ్డంగా పడేసుకుంటాం వస్తువులు వాడకుండా, అలాంటివి వీళ్ళకి ఉపయోగపడుతున్నాయి. ఆ బట్టలు వీళ్ళు చక్కగా తీసుకుని వాడుకుంటున్నారు. పిల్లల బట్టలు ఉన్నాయి, పెద్దవాళ్ళవి ఉన్నాయి, మగవాళ్ళవి, ఆడవాళ్ళవి అందరివి ఉన్నాయి. ఇంకా ఎన్నో వస్తువులు తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఈరోజు మేము ఇక్కడ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసి, అలాగే ఇక్కడ కొంతమంది లెప్రసీ పేషెంట్స్కి రూమ్స్ ఉన్నాయన్నమాట, వాటికి డ్రెస్సింగ్కి కూడా మేము నారీసేన ఈరోజు స్పాన్సర్ చేసింది. అలాగే వీళ్ళకి ఈరోజు భోజనాలు కూడా నారీసేన తరఫున మేము పెడుతున్నాము. అండ్ దెన్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి మేము వెళ్తాము. సో అందరూ కూడా ఇలాంటి మంచి పని చేయడానికి ముందుకు రావాలి మేము మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం నారీసేన టీం తరఫు నుంచి. థ్యాంక్ యూ అనే. సో ఇవన్నీ నారీసేన వాళ్ళు స్పాన్సర్ చేశారు మెడిసిన్స్కి. ఈరోజు ఇవన్నీ మెడిసిన్స్ వేసి వీళ్ళకి డ్రెస్సింగ్ చేస్తున్నారు. ఇలా కట్లన్నీ తీసేసి ఆ వూండ్స్కి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత వీళ్ళు లోపలికి వస్తారు. సో నారీసేన మెంబర్స్ మేము తెచ్చిన గ్రాసరీస్ అన్నీ కూడా ఇలా కిట్స్ లాగా తయారు చేసి అందరికీ కిట్స్ పంచి పెడుతున్నాం. సో అందరూ ఏమేమి ఇచ్చారా అని చూసుకుంటున్నారు. అలా మేము పెట్టిన గ్రాసరీస్ అన్ని కిట్లుగా చేసి మా మెంబర్స్ అందరూ చక్కగా వాళ్ళకి చాలా హ్యాపీ ఫీలింగ్తో పంచిపెట్టారండి. సో ఆ కిట్లన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ లంచ్ కూడా మేమే స్పాన్సర్ చేసాము ఆ రోజు. తర్వాత బట్టలు కూడా అందరికీ పంచిపెట్టాము. చాలా హ్యాపీ. ఓకే, ఈరోజు మెను పరవాన్నం, పులిహోర, పప్పు, మామిడికాయ, క్యారెట్, వెరీ గుడ్, అండ్ రసం, రైస్. ఇదంతా కూడా ఈరోజు నారీసేన స్పాన్సర్ చేస్తున్నా. చూసారు కదండి మెను. సో మనము స్పాన్సర్ చేసిన అమౌంట్తోనే వాళ్ళే కుక్ చేసుకుంటారండి. అక్కడ కిచెన్ ఉంటుంది. చాలా చక్కగా వంట చేసుకున్నారు. చక్కగా ప్రేయర్స్ చేసుకొని మేమంతా చక్కగా వడ్డించామండి. వాళ్ళకి హ్యాపీగా లంచ్ తిన్నారు. సో ఇలా ఎవ్రీడే వాళ్ళు తినాలంటే ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేయాలి. డ్రెస్సింగ్కి కూడా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అందరూ మీ స్పెషల్ డేస్లో ఏదో ఒక చిన్న హెల్ప్ చేయడానికి ఇలా ముందుకు రండి.
సో ఈ ఈవెంట్లో అందరం కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేసాము. మా టీం మెంబర్స్కి స్పెషల్ థ్యాంక్స్ అండి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.